బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సిట్ గుర్తించింది. కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్ కు ఆదేశాలు జారీ చేసింది. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారులు కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి ఆస్తుల ద్వారా ఆదాయం ద్వారా అనేక రకాల ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా సిట్ తన దర్యాప్తులో పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సహా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఏ పేర్లతో కొనుగోలు చేశారు, ఆస్తులు కొనుగోలు చేశారు, ఎవరి పేరుతో కొనుగోలు చేశారు, వాస్తవ నికర విలువ ఎంత, అదేవిధంగా మార్కెట్ విలువ ఎంత అనేటటువంటి వివరాలన్నిటితో కూడా ప్రభుత్వంకి సిట్ దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయి నివేదిక అందజేసింది. దీంతో ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయడానికి అనుమతించింది. మొత్తం మీద మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా భారీగా విలువైనటువంటి ఆస్తులు కూడబెట్టినట్టుగా సిట్ తన దర్యాప్తులో వెల్లడించింది. సిట్ దర్యాప్తు నివేదిక విన్నపాల మేరకు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దీనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుల ఆస్తులను కూడా జప్తు చేయడానికి అటాచ్ చేయడానికి అనుమతించింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఆస్తుల అటాచ్మెంట్ కూడా ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్నటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా 63,72,00,000 రూపాయల ఆస్తుల్ని కూడబెట్టారని చెప్పేసి సిట్ తన దర్యాప్తు నివేదికలు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆస్తుల విలువను కేవలం 8,85,47,000 రూపాయలుగానే చూపించినట్టుగా సిట్ పేర్కొంది. అదేవిధంగా ఇది కావాలని చేసినటువంటి దాచిపెట్టినటువంటి వివరాలుగా సిట్ పేర్కొంది. దాదాపు చెవిరెడ్డి కుటుంబం 54,87,00,000 రూపాయల మొత్తాన్ని లెక్కల్లో చూపలేదనేటటువంటి అంశాన్ని కూడా సిట్ తన దర్యాప్తు నివేదికలు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టింబేడు జాయింట్ రిజిస్టార్ల వద్ద రిజిస్టర్ చేసినట్లుగా కూడా సిట్ తన దర్యాప్తులో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సేకరించింది. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూడు జాయింట్ సబ్ రిజిస్టార్ వద్ద కూడా రిజిస్టర్ అయిన ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం పేర్లతో కూడా ఆస్తులున్నట్లుగా సిట్ తన దర్యాప్తులో పూర్తిగా నివేదికలు పేర్కొంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి కుటుంబం మోసపూరిత భూ లావాదేవీలు చేసినట్టు కూడా సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి. వెండోడులో అరబిందో ఫార్మాకి కేఈఎస్ ఫార్మా ద్వారా 263.28 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు, అమ్మకం చేశారు. దీంట్లో పూర్తి స్థాయిలో మోసం జరిగినట్టు కూడా సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. తక్కువ సమయంలోనే భూమి విలువను అపారంగా పెంచడం ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారనేటువంటి అంశాన్ని గురించి కూడా సిట్ తన నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మద్యం కుంభకోణం నుంచి కమిషన్లు, కిక్ బ్యాక్లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర ఆస్తులను కూడా కూడబెట్టినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం, అదేవిధంగా క్రిమినల్ లో ఉన్నటువంటి పలు సెక్షన్ల ఆధారంగా అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్మెంట్ కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు చాలా పెద్ద మొత్తంలో అక్రమ మద్యం లావాదేవీల ద్వారా వచ్చినటువంటి మొత్తంతో రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల్లో స్థిరాస్తులను కూడా కూడబెట్టారు. ఇవి కూడా పూర్తి స్థాయిలో లెక్కల్లో చూపకుండా అనేక అంశాల ద్వారా ఇట్లన్నీ కూడా దాచిపెట్టారు అనేటువంటి అంశాన్ని గురించి కూడా ఈ రోజు సిట్ తన నివేదికలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేయాలనేటటువంటి చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించింది. దీనికి సంబంధించిన ఆమోదం తెలిపింది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధానంగా ఈ కేసులో నిందితునిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్కు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అనుమతి కోరింది. అటు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా సిట్ గుర్తించింది. ఆయన ఆస్తులు అటాచ్కు ఆదేశాలు జారీ చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితునిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అటు సిట్టు గుర్తించింది. కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది.